నా పేరు చిలుకూరి అశోక్. నేను గత 8 సంవత్సరాలుగా అనంతపురం జిల్లా కోరినందు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను జనవరి 3, 2023 నాడు మన తిప్పాయి షోరూమ్ శ్రీకంఠం సర్కిల్లో ఉన్న తిప్పాయి షోరూమ్ నందు గ్లామర్ బైక్ను పర్చేజ్ చేయడానికి షోరూమ్కి వెళ్ళినాను. అక్కడ వాళ్ళు గ్లామర్ బండి 1,10,000 అని చెప్తూ 4,000 డిస్కౌంట్ ఇస్తామని వాళ్ళే ఆఫర్ చేసినారు. అందులో భాగంగా నేను 50,000 డౌన్ పేమెంట్ కడతానన్నాను, 50,000. అందులో భాగంగా వాళ్ళు ఏదో క్యాలిక్యులేట్ చేసుకుని చూసి 47,500 డౌన్ పేమెంట్ కట్టండి అన్నారు. 47,500 డౌన్ పేమెంట్ కట్టి రిసిప్ట్ కూడా తీసుకున్నాను. 47,500 పోను 1,06,000లో 58,500 లోన్ చేయాలా. అందుకు భాగంగా నాకు 9 రోజుల తర్వాత, నేను బయట తీసుకున్న 9 రోజుల తర్వాత 12వ తేదీ 1వ నెల 2023 నాకు 71,020 రూపాయలు లోన్ చేసినట్టు మెసేజ్ వచ్చింది. అందులో భాగంగా నేను సంక్రాంతి ఫెస్టివల్స్లో ఉంది. 16వ తేదీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు నాకు ఎక్స్ట్రా లోన్ చేశారు, 12,500 అధికంగా లోన్ చేశారు అని అడిగాను. అందులో భాగంగా అప్పుడు వాళ్ళు లేదు మీకు అంత లోన్ చేయలేదని అదేదో వాళ్ళు దాన్ని కవర్ చేసే విధానంగా మాట్లాడారు. తర్వాత నేను వచ్చి మా లాయర్ అయిన సతీష్ నుంచి లీగల్ నోటీస్ పంపించాను. లీగల్ నోటీస్కి ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. నాకు 12,500 ఫ్రాడ్ జరిగిందని అర్థమయ్యి నేను కన్జ్యూమర్ కోర్ట్ని అప్రోచ్ అయినాను. కన్జ్యూమర్ కోర్టు వాళ్ళు ఈ నెల 5వ తేదీ 5/1/2026 నాడు ఈ కేసు మీద తీర్పిచ్చినారు. కేసు నెంబర్ 111/2024. ఇందులో భాగంగా కన్జ్యూమర్ కోర్టు వారు ఏమని తీర్పిచ్చినారంటే, నాకు జరిగిన 12,520 రూపాయలను రీఫండ్ చేస్తూ దానికి 7% ఇంట్రెస్ట్తో రీఫండ్ చేయాలని, తర్వాత మెంటల్ అగోని కింద 25,000, లీగల్ ఎక్స్పెన్సెస్ కింద 5,000 ఇస్తూ వీటిని 45 రోజుల లోపల 9% ఇంట్రెస్ట్తో చెల్లించాలని, మరి ఇలాంటి కేసులు రిపీట్ అయితే షోరూమ్ మీద మరియు శ్రీరామ్ ఫైనాన్స్ మీద లీగల్గా యాక్షన్ తీసుకొని మరియు ఎక్కువ హ్యూజ్ కాంపెన్సేషన్ వేస్తామని, దీనికి మీరు ఆన్సరబుల్ అని, ఇలాంటి మాల్ ప్రాక్టీస్ని, అన్ఫేర్ ప్రాక్టీస్ని మానుకోవాలని సూచిస్తుంది. ఇలా షోరూమ్ వాళ్ళు అత్యధికంగా అక్రమంగా ప్రతి బైక్ పైన వసూలు చేస్తూ ఉన్నారు. ఇది నా నేను కాబట్టి ఈరోజు మనం కనుక్కొని మీ దృష్టికి తెస్తున్నాను. ప్రజలందరూ కూడా ప్రతి షోరూమ్ని మనం బైక్ తీసుకునే ముందు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మనం ఎంత డౌన్ పేమెంట్ కడుతున్నాము, మనకి ఎంత లోన్ చేసినారని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే బైక్ తీసుకోవాలి. బైక్లు కానీ వెహికల్ కానీ ఎనీ వెహికల్ కానీ లోన్ కానీ తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నాను. సొసైటీలో అవగాహన రావడానికి కోసం మాత్రమే ఈ కోర్టు వరకు ఈ విషయం తీసుకొని పోయి ఈరోజు జడ్జిమెంట్ వచ్చిన దాన్ని సొసైటీకి తెలియజేస్తున్నాను.